దేశ రాజధానిలో కాషాయ పతాకం ఎగిరింది. కమలనాథుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆమ్ ఆద్మీ హ్యాట్రిక్ ఆశలపై నీళ్లు చల్లి విజయ ఢంకా మోగించింది. దేశమంతా గెలుస్తున్న ఢిల్లీలో విజయం కొరకరాన్ని కొయ్యగా మారింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఘన విజయం సాధించింది బీజేపీ. ప్రధాని మోదీ ప్రచారంతో పాటు ఆప్ సర్కార్ మీద పేర్కొన్న వ్యతిరేకత ఈ విజయానికి తోడయ్యాయి. జాతీయ అంశాల కన్నా పూర్తి స్థానిక సమస్యల మీదే ప్రచారానికి వెళ్లడం బీజేపీకి కలిసొచ్చింది. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఇక అభివృద్ధి తమ గ్యారంటీ అని ప్రకటించారు. ఎన్నేళ్లో వేచిన కమలం రెక్కలు విప్పుకుని వికసించింది. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దేశ రాజధానిలో విజయ ఢంకా మోగించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని నిజం చేస్తూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించింది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో 48 సీట్లను కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ ఆశలకు గండి కొట్టింది. ఆ పార్టీ కేవలం 22 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీకి మరోసారి నిరాశ తప్పలేదు. ఈసారి ఆ పార్టీకి 0 ఫలితాలే దక్కాయి. కేంద్రంలో 3 సార్లు అధికారంలో నిలుపుకుని అనేక రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేస్తూ వచ్చిన బీజేపీకి ఢిల్లీ కొరకరాని కొయ్యలా మారింది. ఢిల్లీలోని అన్ని లోక్సభ సీట్లను గెలుస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం అక్కరకు రాకుండా పోయింది. ఈసారి ఎలాగైనా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలనే సంకల్పం నెరవేరింది. ఢిల్లీలో 3 సార్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మీద ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి బీజేపీకి కలిసొచ్చింది. గత ఎన్నికలకు భిన్నంగా పక్కాగా వ్యూహరచన చేసి దూసుకువెళ్లారు కమలనాథులు. స్థానిక సమస్యల పరిష్కారం, ఉచిత వ్యూహాలతో పాటు ఒక్క ఛాన్స్ అంటూ ప్రచార పర్వం కొనసాగించిన బీజేపీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారు. दिल्ली के लोगों का ये प्यार, ये विश्वास हम सभी पर एक कर्ज है. इसे अब दिल्ली की डबल इंजन सरकार दिल्ली का डबल तेजी से विकास करके चुकाएगी. आज आडंबर, अराजकता, अहंकार और दिल्ली पर छाई आपदा की हार हुई. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నుంచి ఆప్ బీజేపీ మధ్య గట్టి పోటీ నడిచింది. ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ని పక్కా టార్గెట్ చేసింది బీజేపీ. అవినీతి ఆరోపణల్లో ఆయన జైలుకు వెళ్లి రావటం కమలనాథులకు కలిసొచ్చింది. అవినీతి ఆరోపణలు, అగ్రనేతల అరెస్టుల్ని ఎన్నికల ప్రచారంలో వాడుకుంది. కేజ్రీవాల్, ఆయన పార్టీ నాయకులు ఢిల్లీకి చేసిందేమీ లేదని, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపిస్తూ అవినీతిలో కూరుకుపోయారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. కేజ్రీవాల్ తన అధికార నివాసం మరమ్మతుల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేయటం శీష్ మహల్ అద్దాల మేడానే ప్రచారాస్త్రంగా మారింది బీజేపీ నాయకులకు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి స్థానిక అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది బీజేపీ. దేశ రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్వహణ, నీటి కొరత, కాలుష్యం, మరికొన్ని సమస్యల పరిష్కారంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లింది. బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే ఢిల్లీ మహానగరాన్ని ప్రపంచ స్థాయి రాజధానిగా అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ హామీ ఇచ్చింది. ఢిల్లీ ఓటర్లలో ఎక్కువగా ఉన్నది మధ్యతరగతి వారే. కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచడం ఈ ఎన్నికల్లో భారీ ప్రభావం చూపించినట్టు కనిపిస్తోంది. దేశ రాజధానిలో పన్ను చెల్లింపుదారులు లక్షలాదిగా ఉండటం బీజేపీకి బాగా కలిసొచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఉద్యోగుల, పింఛన్దారుల జీతాలు, పెన్షన్లు పెంచేందుకు 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు గత ఎన్నికలకు భిన్నంగా ఉచిత పథకాలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంది. గతంలో ఆమ్ ఆద్మీ ఉచితాలపై విరుచుకుపడిన బీజేపీ తాము అధికారంలోకి వస్తే పాత పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. పేదలకు ఇళ్ల కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. ఇటీవలే మహారాష్ట్రలో ఉచిత వ్యూహం సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని ఢిల్లీలో ఉపయోగించినట్టు కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్లను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు వరాల జల్లు కురిపించాయి. ఈ మహానగరంలో 71 లక్షల మహిళా ఓటర్లున్నారు. 2020లో ఆప్నకు వీరి ఓట్లు 60% రాగా బీజేపీకి 35% వచ్చాయి. దీంతో కమలనాథులు వ్యూహం మార్చారు. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఇదే తరహా హామీలు ఇతర పార్టీల నుంచి వచ్చినప్పటికీ ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్ట్ చేసిన కమలం వైపే వారు మొగ్గు చూపారు. హామీల అమలు విషయంలో అసమర్థత ఆప్ని దెబ్బతీసిందని తెలుస్తోంది.
దేశ రాజధాని నగరంలో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్న బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయాన్ని చెప్పకుండానే ఎన్నికలకు వెళ్లారు పార్టీ అగ్రనేతలు. ఢిల్లీలో బీజేపీకి బలమైన నాయకుడు లేడని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేసింది. సీఎం అభ్యర్థిని ప్రకటించడంలో కాషాయ పార్టీ విఫలమైందని కేజ్రీవాల్ ప్రస్తావించారు. కానీ బీజేపీకి ప్రధాని మోడీయే స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్లు సైతం ప్రచారంలో పాల్గొని ఢిల్లీ ఓటర్లను తమ వైపుకు ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఢిల్లీ ఓటర్లలో 40 లక్షల మంది పూర్వాంచలీలు ఉన్నారు. వారి మద్దతున్న వారే దాదాపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. 20 సీట్లలో వారి ఆధిపత్యం ఉంటుంది. వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ మిత్రపక్షాలను రంగంలోకి దింపింది. బురారి నుంచి జేడీయూ, దేవ్లీ నుంచి ఎల్జేపీ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆప్, సమాజ్ పార్టీ, ఎన్సీపీ విడివిడిగా పోటీ చేయడంతో ఓట్ల చీలిక బీజేపీకి కలిసొచ్చింది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో మాత్రం ఐక్యత కనిపించింది. బీజేపీ అగ్రనేతలే కాకుండా మిత్రపక్షాలకు చెందిన ఇతర నేతలు ప్రచారంలో పాల్గొనటం లాభించిందనే చెప్పొచ్చు. ఢిల్లీలో బీజేపీ గెలిచింది సరే, ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు అందరి ముందు ఉన్న సందేహం ఇదే. పార్టీ నాయకత్వం సీఎం పగ్గాలను ఎవరికిస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు సీఎం రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్సభ సభ్యునిగా కొనసాగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈయన రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ మీద ఆయన్ని పోటీకి నిలిపింది బీజేపీ. కేజ్రీవాల్ను ఓడించి జాయింట్ కిల్లర్గా పర్వేష్ దేశం దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయనే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీజేపీ ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరిగా రమేష్ బిధూరికి పేరుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ని ఏకంగా ముఖ్యమంత్రి అతిషీ పోటీ చేసిన కాల్ కాజీ స్థానంలో నిలబెట్టడంతో ఆయనే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. తాజా ఎన్నికల్లో ఆయన అతిషీకి చివరి వరకు గట్టిపోటీనిచ్చి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే కైలేష్ గెహ్లోత్ ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. జాట్ వర్గానికి చెందిన కైలాష్ గెహ్లోత్ గతంలో ఆప్ సర్కార్లో రవాణా మంత్రిగా పనిచేశారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, పార్టీ జాతీయ కార్యదర్శి దుష్వంత్ గౌతమ్, ఎంపీ మనోజ్ తివారీ, సీనియర్ నేతలు కపిల్ మిశ్రా, అరవింద్ సింగ్ లవ్లీ పేర్లు కూడా సీఎం రేసులో వినిపిస్తున్నాయి. ఒకవేళ మహిళలకు ముఖ్యమంత్రిగా అవకాశమిస్తే దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె ఎంపీ బన్సూరి స్వరాజ్ పేరు కూడా వినిపిస్తుంది. ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. దీంతో ఆమె సీఎం రేసులో నిలిచారు. ఇక మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేరు కూడా తెరపైకి వస్తోంది. ఒకవేళ బన్సూరి లేదా స్మృతి ఇరానీ వైపు భాజపా మొగ్గు చూపితే ఈ పార్టీ నుంచి ఢిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రి రానున్నారు. వీరందరిలో ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ అధిష్టానం ఎవరిని కూర్చోబెడుతుందో వేచి చూడాల్సిందే.